పేరు దేవ సహాయం అమ్మా. ఎంతమంది సహాయం చేసినారు? నేను దాదాపు 100-200 మందికి చేసిన. ఇప్పుడు మీ కాదమ్మా, మీ సాక్ష్యం చెప్పడం వింటానికి ఫోన్ చేశాను. మీరు ఇంతకుముందు ఏదో తప్పులు చేశాను, ఏసఐ నమ్ముకున్నారంటే ఆ సాక్ష్యం నేను కూడా వింటా. ఏమో అడగట్లే, ఆ సాక్ష్యం ఏదో చెప్పండి వింటాను. ఆయన కూడా సాక్షి, ఆయన కూడా ఏంటంటే ఆయన కూడా సేమ్ నా సాక్షి, ఆయన కూడా రక్షించినాడట. ఆయన్ని అడగండి చెప్తాడు. కాదమ్మా, ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, మీ సాక్ష్యం నేను వింటానంటున్నాను. సాక్ష్యం చెప్పడం అమ్మా, సాక్ష్యం చెప్పడం తప్పు కాదుగా. అవసరం చెప్పినాను కదా చాలు. నాకు కూడా చెప్పమ్మా అంటున్నాను. ఏసై మిమ్మల్ని ఎలా రక్షించాడు నేను కూడా వింటాను, తప్పేం లేదు దాంట్లో. లేదు కానీ కానీ ఆయన ఏదో దేవుడు రక్షించాడంట, ఆ దేవుడు నేనండి. ఆయన సాక్ష్యం చెప్పాడమ్మా, నమ్మలేదు ఆయన సాక్ష్యం. మీ సాక్ష్యం చెప్పండి, నమ్ముతానా? మరి నా సాక్ష్యం ఎట్లా నమ్ముతావు? నేను ఏసై బిడ్డనమ్మా. చెప్పండి నిజంగా పోకుండా తప్పించును కాక. చెప్పండి అమ్మా, మీ సాక్ష్యం చెప్పండి అమ్మా. మీ సాక్ష్యం వింటానికి ఫోన్ చేస్తే దొంగోళ్ళ చూస్తున్నారు మీరు. ఏంటమ్మా మీరు ఇలా ఉన్నారు? ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది? మీకు ఆ డౌట్ వచ్చేసింది దొంగ? కాదమ్మా, మీరు అలా మాట్లాడకూడదు. సాక్ష్యం చెప్పన్నప్పుడు నిద్ర లేపడినా సాక్ష్యం చెప్పాలి. మీరు ఫోన్ చేసినానా? నేను చేయక్కర్లేదమ్మా. సాక్ష్యం ఎక్కడ ఉందో తెలుసుకోవడం నా బాధ్యత. నేనే అందరికి చేస్తుంటాను. చేస్తున్నారు కానీ నీకు నేను చేయలేదు. చేసిన ఆయనతో మాట్లాడుతున్నా అంతవరకు నీతో అమ్మా సాక్ష్యం చెప్పండి అమ్మా. ఇవన్నీ నాకు వద్దు, చెప్పాల్సిన అవసరం లేదు. నీకేంటమ్మా? ఆ ఉమెన్ అన్నాను కదా నేను, సాక్ష్యం ఆమెనని కూడా అన్నాను. ఆమెనంటే నువ్వు రక్షింపబడును కాక అంతే. అదేనమ్మా, నేను రక్షించబడుతూనే ఉన్నా. కలుగును కాక అంతే. అది కాదమ్మా, కాదు. మీ సాక్ష్యం చెప్పండి, ఏసై మిమ్మల్ని ఎలా రక్షించాడు? ఎలా? నేను నీకు చెప్పను. ఎందుకని? ఎందుకు చెప్పాలా? నా పేరు దేవ సహాయం. సరేలే, నీ పేరు దేవ సహాయము. నాకు అనవసరం నీ పేరుతో నాకేం పని? కాదమ్మా, ఒక క్రైస్తవుడు క్రైస్తవుడికి నిజం చేయడానికి ఏంటి నీకు బాధ? నీకెందుకు చెప్పాలా? ఎందుకు చెప్పాలా? నీకు నేనేం చెప్పాలా? నువ్వు క్రైస్తవుడు రక్షింపడినావు, సాక్ష్యం చెప్పేది. అరే నేను నాకు యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా, నీ సాక్షి యూట్యూబ్ లో పెడతాను నేను. పెట్టు. అదే అందుకే నువ్వు చెప్పాలి కదమ్మా. ఇప్పుడు నీలాగా నాలాగా రక్షించబడాలి జనాలంటే నువ్వు చెప్పే సాక్ష్యంతో జనాలు కూడా రక్షించబడతారు. నిజమే, నేను చెప్పినాను దాంట్లో రక్షింపబడతారు. ఇప్పుడు కాదమ్మా, నీ సాక్ష్యం ఏంటి? అతను అడుగు, నేను చెప్తాడు. ఆయన సాక్ష్యం ఆయన సాక్ష్యం విని అది పెట్టండి. నా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం యూట్యూబ్ లో నా సాక్ష్యం పెట్టేదే. కాదమ్మా, నీ సాక్ష్యం కాదమ్మా, నీ సాక్ష్యం చెప్పమ్మా. అంటే అబద్ధాలు చెబుతావు ఎందుకమ్మా? ఏంది అబద్ధాలు? మాకు అబద్ధాలు చెప్పే కాదు. మరి సాక్ష్యం చెప్పు, నిన్ను ఏసై ఎలా రక్షించాడు? అబద్ధాలు చెబుతాలు నేర్పించాడు మా దేవుడు. నిజం చెప్పమ్మా, నేనేం అడగలా. నీకు దేవుడు చేసిన న్యాయం ఏంటి? అది నా ప్రశ్న. నీతో చెప్పాల్సిన పని నాకు లేదు. ఎందుకని? నేను కూడా ఏసై బిడ్డనేనమ్మా. ఏసై బిడ్డనైతే ముందు వద్దని చెప్పాను. ఆమె ఏసై బిడ్డ కలుగులు కాక నువ్వు అవుతావు, త్వరగానే అవుతావు. నేను ఇప్పుడు అయిపోయా, నీ దెబ్బకి అయిపోయా. నువ్వు చెప్పమ్మంటే చెప్పవు. నీ గురించి ప్రార్థన చేస్తున్నాము, నువ్వు త్వరగానే అవుతావు. నువ్వు ఏ డ్రామాలు చేస్తున్నావు? అబద్ధాలు నేను చెప్తాను. నువ్వు నేను డ్రామా కాదమ్మా, నేను డ్రామా వేసాను అనుకో అమ్మా. నీ పేరు గోపి కదా? అమ్మ కనిపెట్టేసావా? అరే ఏసయ్య సాక్ష్యం, అరే తెలిసిపోయింది. కనిపెట్టేసావా?